హలో ఎవ్రీవన్, చూడండి దోశ ఇడ్లీ కంటే కూడా చాలా ఆరోగ్యకరమైన పెసరట్టు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఒక కప్పు పెసర్లని నేను నైట్ మొత్తం నానపెట్టుకున్నాను అన్నమాట. చూడండి, ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పెసర్లు అయితే నానపెట్టుకున్నాను. ఇది దోశ ఇడ్లీ పిండి చేయడం కంటే కూడా చాలా ఈజీ. ఇంతే అండి. చూడండి, పొద్దున డైరెక్ట్గా ఇది మనం గ్రైండ్ చేసుకొని అలాగే అట్టేసుకోవచ్చు అన్నమాట. పెసరట్టు అప్పటికప్పుడు వేసుకోవచ్చు, పులవాల్సిన అవసరం కూడా లేదు. దీనికైతే చూడండి, ఒక గ్లాస్ పెసర్లు అయితే నైట్లో నానపెట్టుకున్నాను. అదేవిధంగా ఒక 2 టేబుల్ స్పూన్స్ రైస్ అన్నమాట, 2 స్పూన్లు అంత రైసు దాన్ని కూడా నానపెట్టుకోవాలి. ఇప్పుడైతే దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. చూడండి, ఆ పెసర్లు వేసుకొని కారంకి గాను పచ్చిమిరపకాయలు, అదేవిధంగా అల్లం ముక్కలు 2, అదేవిధంగా మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా ఒక 2 టేబుల్ స్పూన్లంతా రైస్ అన్నమాట. ఈ రైస్ అందులోకి వేసి చూడండి, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలన్నమాట. అదేవిధంగా శనగపిండి 1 టేబుల్ స్పూన్ అనమాట. ఇది చిన్నది కదా, సో 2 టేబుల్ స్పూన్ ఇస్తున్నాను. ఈ శనగపిండి వేయడం వల్ల ఏమవుతుందంటే దోశ ఆరిపోయినా కానీ గట్టిగా అవ్వకుండా మృదువుగా ఉండేకి సహాయపడుతుంది. ఇప్పుడైతే దీన్ని గ్రైండ్ చేసుకుందామండి. తగినంత ఉప్పు వేసుకొని ఇలా గ్రైండ్ అయ్యాక కొంచెం వాటర్ వేసుకొని ఇంకా నున్నగా వేసుకోవాలి. పెసరట్టుకి దోశ పిండి అవుతుంది కదండి, ఇలా అన్నమాట. మామూలుగా మనం దోశ పిండి అయితే కొంచెం నీళ్ళుగానే వేసుకుంటాము, కానీ పెసరట్టు అలా కాదనమాట. కొంచెం మందం ఉండాలి, అంటే మరీ మందం లేకుండా మరీ థిక్గా లేకుండా మరీ నీళ్ళగా లేకుండా మీడియంగా అనమాట. మీకు వీడియోలో చూపించిన విధంగా ఉంటే చాలన్నమాట. ఇలా ఉంటే అట్టు అనేది బాగా వస్తుంది. చూడండి, ఇలా మనకి తగినంత కన్సిస్టెన్సీలో పిండి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉంటే ఇప్పుడు అట్టు అనేది బాగా వస్తుంది అనమాట. ఇక ఎందుకు ఆలస్యం, పెనం పెట్టేద్దాం. చూడండి, స్టవ్ అంటించి పెనం పెట్టుకొని పెనం బాగా వేడయ్యాక ఇలా వాటర్ చల్లి ఇంకా అట్టేసుకుందామండి. అట్టు అనేది మీరు దోశ చాలా పేపర్ లాగా పలుచుగా వేసుకుంటాం కదా దోశ, అలా అయితే అట్టు వేసుకోకూడదండి, కొంచెం మందంగానే ఉండాలి. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, సో ఇలా అయితే మీరు అట్టు వేసుకుంటే బాగుంటుంది అనమాట. చాలా పలుచుగా లేకుండా అలా అని మందంగా కూడా లేకుండా ఇలా వేసుకోండి. మామూలుగా మనకి దోశ అయితే ఫస్ట్ దోశ ఇరిగిపోతుంది కదా, కానీ చూడండి ఫస్ట్ అట్టు అయినా కానీ ఇది చాలా బాగా వచ్చిందనమాట. ఇలా ఎత్తుతుంటే ఎంత బాగా వచ్చిందో చూడండి, ఎక్కడ కానీ అతుక్కోలేదు. ఫస్ట్ అట్టు కూడా ఎంత బాగా వచ్చింది చూడండి. ఈ అట్టుకనేసి నేను ఈ పెసరట్టుకి టమోటా చట్నీ అయితే చేశానండి. టమోటా చట్నీ పెసరట్టు అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా తినడానికి. ఈ పెసరట్టు టమోటా చట్నీ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.